నిజం న్యూస్ కి స్వాగతం. సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి. చిన్నప్పటి నుండి విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించడంతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు. బిజినేపల్లి మండలం వట్టెం నవోదయ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత ప్రయోజనాలను పొందేందుకు విద్యను అభ్యసించడంతో పాటుగా మంచి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని కోరారు. మంచి వ్యక్తిత్వంలో క్రమశిక్షణ కలిగి ఉండటంతో పాటుగా అభ్యసించిన విద్య పట్ల మేధాశక్తి ఏర్పడుతుందని అన్నారు. ప్రజలకు సేవలు అందించడం ద్వారా రాజకీయ రంగాలలోకి అడుగుపెట్టి విజయం సాధించవచ్చు అని, తాను చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి వైద్యుడిగా సేవలు అందించడంతో పాటు రాజకీయాలలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, నవోదయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉండటం ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్, అధ్యాపక బృందంతో పాటుగా విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న పిల్లలైనా ఒక కాన్సెప్ట్ తో ధైర్యంగా ఈ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ధన్యవాదాలు. పిల్లలు ఈ విధంగా ట్రైన్ చేసుడు గొప్ప ఆపర్చునిటీ. ఆ పిల్లలకు ఒక అవకాశం కలిగించినందుకు నవోదయ స్టాఫ్, నవోదయ ప్రిన్సిపల్కు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ పిల్లలను ఈ విధంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి, వాళ్ళ క్యారియర్లో ఒక మంచి భవిష్యత్తు కావాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ విద్యాలయం ఒక క్రియేట్ చేసినందుకు వారందరికీ అభినందన చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మల్లు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి నాగర్ కర్నూలు నాయకులు, ప్రజలు, పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొదటిసారి ఇటువంటి ఈవెంట్ చూసినందుకు, చూపించినందుకు ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. And you have been practicing till today morning. So I really am appreciated. Students from my constituency in Nagar Karnool have done a fantastic job. I hope you guys keep up this work again. I come from a background of HPS school, but we have never been taught these kind of things in our school except for sports, hobbies and academics. We were never taught anything like this, otherwise probably I would have become a leader much earlier. So I hope you keep up this work. Our near future, so leadership is not becoming MLA, MP, everywhere. You can become a leader in a school, you can become a leader in a college, you can become a leader in a society. Every aspect of life you can become a leader, provided you be a good human being who help people. You make a good name for yourself by helping people. So before doing anything, I tell all the students around here to be a good human being. Half your work is done. So I congratulate you all for doing a fantastic job. And I thank the principal, the teachers of Navodaya for giving them a great opportunity to do this parliament walk here. And I thank them for inviting me to this fantastic event. Thank you all once again.